గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నటువంటి సమయంలో ఆయన కొన్నిసార్లు స్టేజ్ మీద తడబడటం, లేదా సడన్‌గా మాట్లాడుతూ ఆగిపోవటం ఇలాంటివన్నీ గూడా మనం చూసాం. అప్పట్లో ఇంకేముంది బైడెన్ వయసయిపోయింది. ఆయన పరిస్థితి ఏం బాలేదు. ఇలాంటివన్నీ గూడా మాట్లాడుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో గూడా ట్విట్టర్‌లో, ఎక్స్‌లో బాగా వైరల్ అవుతుంది. ఇదేంటి అంటే ట్రంప్ జపాన్ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో ఆ దేశ ప్రధాని అంటే జపాన్ ప్రధానితో కలిసి సైనికుల దగ్గర నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక చోట ఆగాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రోటోకాల్‌కి విరుద్ధంగా ఆయన వారికి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత మరలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత జపాన్ ప్రధాని ఆగాలని సూచించినప్పటికీ కూడా ఆయన ఏదో ఆలోచించుకుంటూ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె వెనక హడావిడిగా నడుచుకుంటూ వచ్చి ఆయనతో జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత ఒక సైనికాధికారి స్టేజ్ మీదకు వెళ్ళటానికి చూపిచ్చారు. అయితే అది పట్టించుకోకుండా ట్రంప్ వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత మరలా జపాన్ ప్రధాని వచ్చి దారి చూపిచ్చి స్టేజ్ మీదకి తీసుకువెళ్ళటం జరిగింది. సో, ఇవి ఇవి మాత్రమే కాదు, ఇలాంటివి కొన్ని జరిగినియని, అలాగే పాకిస్తాన్, ఇండియా మధ్యలో యుద్ధం ఆపాను అని చెప్పటానికి బదులుగా పాకిస్తాన్, ఇరాన్‌కి మధ్యలో యుద్ధం ఆపానని చెప్పి గతంలో ఆయన చెప్పడం జరిగిందని, అలాగే ఉక్రెయిన్, రష్యాకి సంబంధించినటువంటి అంశాల్లో ఇలా పలు అంశాలలో ఆయన ఇటీవల మర్చిపోతున్నారని, దీనికి కారణం ఆయనకు మతిమరుపు వ్యాధి అయినటువంటి డిమెన్షియా ఉంది అని చెప్పి వార్తలొస్తున్నాయి. అయితే దీన్ని వైట్ హౌస్ మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనకు ఎటువంటి వ్యాధులు, రోగాలు, ఎటువంటి జబ్బులు లేవని, ఆయన చాలా పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారని చెప్పి వైట్ హౌస్ చెప్తుంది. మరి ఏంటనేది ఆయనకే తెలియాలి.